చేసేటివన్నీ దేవుడు పూజలు, ముంచేటివన్నీ మంది కొంపలు. ఇలాంటి మాటలన్నీ ఊరికే రాలేదు, నిజాలు కాబట్టే వచ్చాయి. పూజలు చేసి దేవుణ్ణి మనం వెతుక్కుంటూ వెళ్తాం, కానీ మనుషుల్ని మనుషుల్లా చూసి దాన ధర్మాలు చేసే దేవుడే మనల్ని ఎత్తుకుంటూ వస్తారంట. ఒక్కసారి ఆలోచించండి, ఈ మాటలో ఎంత నిజం ఉంది కదా. చాలా మంది ఈజీగా చెప్పేస్తారు, దేవుడు చుట్టూ తిరుగుతూ దేవుణ్ణి నమ్మితే మంచోడు లేకపోతే చెడ్డోడు. దేవుడు పేరు చెప్పుకుంటూ జనాలు బయట ఏం చేస్తున్నారో ఎన్ని చేస్తున్నారో మనం అన్ని చూస్తూనే ఉంటాం, కానీ బయటికి మాత్రం వాళ్ళు మంచి వాళ్ళు, అన్ని దేవుడే చూసుకుంటాడు, చేయాల్సిన పాపాలని చేసేద్దాం అనుకుంటారు. అంటే పాపాలు చేస్తారు, పూజలు కూడా చేస్తారన్నమాట. ఇంకో సైడ్ చెప్తా, ఎవరిని నొప్పించకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరిలా పెద్ద షో చేయరు, మనుషుల్ని మనుషుల్లా చూస్తారు, గౌరవిస్తారు. మరి ఇప్పుడు చెప్పండి, మంచితనం ఎక్కడుంది ఇక్కడ? దేవుడు పేరు చెప్పుకొని చేసే తప్పుల్లోనా, లేక మనుషుల్ని మనుషుల్లా చూసే వాళ్ళలోనా? సంప్రదాయాలు, పూజలు, భక్తి భావం వాటన్నిటికి విలువ ఉంది, అర్థం ఉంది, కానీ అసలు ఆ అర్థమే మర్చిపోయి పద్ధతి మాత్రమే పట్టుకుంటే దాని వల్ల ఎవరికి ఉపయోగం? మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుంది అంటారు. అంటే మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు వస్తుంది. చాలా మంది దేవుడి మీద అమాంతమైన ప్రేమ చూపిస్తారు, కానీ మనిషిని మాత్రం చాలా తక్కువ చేసి చూస్తారు. లేని వాళ్ళని చూసి జాలి పడతారు, కానీ మనకంటే ఉన్న వాళ్ళని చూసి అసూయ పడతారు. ఎందుకు? జాలి పడడానికి పోటీ ఉండదు, కానీ ఒప్పుకోవడానికి పెద్ద మనసు కావాలి. సాటి మనిషిని మోసం చేయొచ్చు, లోకాన్ని